SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఈ వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు స్పెసిఫిక్గా కొన్ని ప్రాక్టీసెస్ ఎక్కువసార్లు రిపీట్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ఆ ప్రాక్టీసెస్కి నేర్చుకుందాము. తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అన్నది కూడా తెలుసుకుందాం. ముందు ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, రైట్ లెగ్ని సైడ్కి స్ట్రెచ్ చేసుకుంటూ ఇలా అప్ డౌన్ 1 2 రిలీజ్ చేసి ఆపోజిట్ 1 2 3 అగైన్ రిలీజ్. ఇలాంటి స్ట్రెచెస్ 3 టైమ్స్ 3 అప్ డౌన్ చేస్తాం. అలా సైడ్ టు సైడ్ చేస్తాం. మినిమమ్ 10 టైమ్స్ రైట్ 10 టైమ్స్ లెఫ్ట్ చేయాలి. 1 2 3 ఇప్పటికి నేను 2 టైమ్స్ చేశాను. 1 2 3. ఈ ప్రాక్టీస్లో స్ట్రెచింగ్ వస్తుంది మనకి. ఇక్కడ అబ్డోమెన్ దగ్గర స్ట్రెచ్, సైడ్ స్ట్రెచ్, దెన్ ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నాము. డీప్ బ్రీతింగ్ జరుగుతుంది అనమాట. డౌన్ చేసినప్పుడు బ్రీత్ అవుట్, అప్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్. తర్వాత వెంటనే ఒక 50 కౌంట్స్ బటర్ఫ్లై. గ్యాప్ ఇవ్వండి. తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకుని స్లోగా రొటేషన్ 1 2 3 రివర్స్ 3 2 అండ్ 1. ఈ రొటేషన్స్ కూడా మినిమం 6 టైమ్స్ చేసుకోండి. తర్వాత చూడండి, లెగ్ పట్టుకొని 1 2 3. నేను ఇంత బాగా లిఫ్ట్ చేస్తానని మీకు రాలేదని ఏం కంగారు పడదు. ఇక్కడ వరకే వస్తుంది అనుకుని స్టార్టింగ్ ఓవర్. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్ 1 2 3 4. 10 టైమ్స్ రైట్, 10 టైమ్స్ లెఫ్ట్. తర్వాత వజ్రాసనాలో కూర్చుంటాము. హెడ్ డౌన్ చేస్తాం. ఇన్హేల్, హ్యాండ్స్ బ్యాక్. Exhale, down. Inhale, down. కొంచెం ముందు పుష్ చేస్తూ ఎగ్జేల్ పొట్ట వెనక్కి down. Inhale, exhale, down. ఇలా కూడా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, హ్యాండ్స్ వెనక్కి పెడుతూ inhale up, exhale, head down. Inhale up, అంటే మన మొబిలిటీని పెంచుతున్నాము, బాడీ మూవ్మెంట్ని ఎక్కువ చేస్తున్నాము, స్ట్రెచింగ్ ప్రాక్టీస్ని ఇంప్రూవ్ చేస్తున్నాము. ఇలా కూడా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కంప్లీట్ స్ట్రెచ్ రావడం కోసం చూడండి, రైట్ లెగ్ వెనక్కి స్ట్రెచ్ చేసి ఎగ్జేల్, ఇన్హేల్, పొట్ట మీద స్ట్రెచ్ రావాలి. ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, డౌన్. రైట్ సైడ్ ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్. లెఫ్ట్ సైడ్ కూడా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ వజ్రాసనకు వచ్చి ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్. లెగ్స్ని బ్యాక్కి స్ట్రెచ్ చేసి ఇలా బ్యాక్కి 1, దెన్ ఫార్వర్డ్ 2 3. హ్యాండ్ స్టామినా బాగా పెరుగుతుంది. 4. లెగ్ స్ట్రెచ్ చేసాం కాబట్టి హిప్ ఫ్యాట్ కూడా చాలా మంచిది. 1 2 3 4. ఇది కూడా ఈచ్ సైడ్, ఈచ్ లెగ్ 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. 2 సెట్స్ లాగా చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత పడుకుంటారు. రైట్ లెగ్ని ఫోల్డ్ చేస్తారు, లెఫ్ట్ లెగ్ని పైకి స్ట్రెచ్ చేస్తారు. ఒక 10 సెకండ్స్ ఫోల్డ్ చేసి స్లోలీ డౌన్. దెన్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తారు, రైట్ లెగ్ని పైకి స్ట్రెచ్ చేస్తారు. 10 సెకండ్స్ ఫోల్డ్ చేయండి, డౌన్. ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఈచ్ సైడు మినిమం 10 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి, లెగ్ మజిల్స్ చాలా స్ట్రెంగ్త్ అవుతాయి, హిప్ ఫ్యాట్ అనేది చాలా బాగా తగ్గుతుంది.
అలా ఈచ్ సైడ్ 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పర్ బాడీని కూడా రిలాక్స్ చేయాలి. డీప్ బ్రీతింగ్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, 10 seconds హోల్డ్ చేస్తాం, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, 10 seconds హోల్డ్ చేస్తాం, ఎక్సేల్ డౌన్. ఇలా కూడా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసి మెల్లగా వజ్రాసనం. ఇన్హేల్, సెంటర్. ఇప్పుడు చూపించిన స్ట్రెచెస్ అన్నీ కూడా మీరు 10 seconds హోల్డ్ చేసి 10 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే, సింపుల్ ప్రాక్టీసెసే బట్ రెపిటేషన్స్ ఎక్కువ పెట్టుకుంటాం. బ్రీతింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఫ్యాట్ లాస్ బాగా అవ్వాలి అంటే ఫస్ట్ మనకు ఇమ్యూనిటీ బాగుండాలి, మన బ్రీతింగ్ కెపాసిటీ బాగుండాలి. ఎంత బాగా ఎగ్జేల్ చేస్తుంటే అంత బాగా ఫ్యాట్ బర్న్ అయింది కాస్త కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం స్వెట్ ఎక్కువ వచ్చింది అంటే బాగా మనకు ఫ్యాట్ లాస్ అవుతుందని, కానే కాదు. స్వెట్ అంటే బాడీలో ఉన్న వాటర్, బాడీ హీట్ జనరేట్ అయినప్పుడు వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అంతే. ఇందులో ఫ్యాట్ అనేది చాలా తక్కువ శాతం బయటకు వెళ్తుంది. అలా కాకుండా మనం బాగా స్ట్రెచ్చింగ్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు, బ్రీతింగ్ సింక్రనైజ్ చేస్తూ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఫ్యాట్ అనేది చాలా బాగా బయటకు వెళ్తుంది. దీంతోపాటు చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చాలా మంచి హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకోవాలి. తిన్న వెంటనే ఇలా వజ్రాసనాలో కూర్చోవడము, తిన్న తర్వాత మెల్లగా స్లో వాకింగ్ తీసుకోండి. లైక్ ఒక 2 minutes నుంచి 5 minutes అలా వాక్ చేసి మళ్ళీ వచ్చి రిలాక్స్ అయితే సరిపోతుంది. తర్వాత నైట్ లేట్గా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ ఈ రూల్స్ అన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. నైట్ లేట్గా తినడము, అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తినడం ఇవైతే ఖచ్చితంగా అవాయిడ్ చేసేసుకోండి. మినిమము 7-7:30 ఆ టైం కల్లా డిన్నర్ తినేసిన తర్వాత, అది కూడా కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఇంకా ఏమీ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. నైట్లో ఎవరికైనా బాగా హెవీ వర్క్స్ చేసిన వాళ్ళు, మార్నింగ్ అంతా ఎక్కువ ప్రెషర్ వర్క్స్ చేసిన వాళ్ళు ఆకలి అనిపిస్తే కనుక ఏదైనా ఫ్రూట్ మాత్రమే తీసుకోండి. లేదు అంటే అవిసె గింజలు కషాయం చెప్తానన్నమాట. అవిసె గింజల కషాయం తాగడం కానీ, లేదు అంటే లెమన్ వాటర్ తీసుకోవడం కానీ, తులసి అండ్ అల్లం వేసిన టీ తాగడం కానీ అలాంటివి చేస్తే సరిపోతుంది. అంతేకాని ఏ హెవీ ఫుడ్స్ లైక్ స్నాక్స్ కానీ అలాంటివి ఏది తీసుకోకండి. అప్పుడు మీ వెయిట్ లాస్లో ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా చక్కగా జరుగుతుంది. మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది, తొందరగా బరువు తగ్గుతారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, మన ఫిట్నెస్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మీరందరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.